కృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైంది. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లని అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సోదరుల కోసం తెలంగాణలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్లి డ్రైవర్ అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం ఏపీ తెలంగాణ టాస్క్ ఫోర్స్ గాలిస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారుని స్వాధీనం చేసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలి పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైంది. విదేశాలకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్ట్లని అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సోదరుల కోసం తెలంగాణలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్లి డ్రైవర్ అనుచరులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం ఏపీ తెలంగాణ టాస్క్ ఫోర్స్ గాలిస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారుని స్వాధీనం చేసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలి పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. మాచర్లో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే గాయత్రి, ఏదైతే ఇప్పుడు సంబంధించి పిన్నెల్లి చేసేందుకు మాత్రం ప్రత్యేక బృందాలు రెడీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక బృందాలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని అని చెప్పి ఈ సిఇసి ఏపీ సిఇసి ముఖేష్ కుమార్ మీనా తెలియజేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని కంపల్సరీగా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇందాక ప్రెస్ మీట్ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆయన చెప్పిన ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ ఆయన మీద 10 సెక్షన్స్ యాడ్ చేసినట్టు ఆయన తెలియజేశారు. ప్రధానంగా కూడా ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈవీఎంలని ఆయన ధ్వంసం చేయడాన్ని మాత్రం సీరియస్ గా కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తీసుకున్న పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ప్రతి విషయాన్ని కూడా ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి భావించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా 10 సెక్షన్స్ లో వచ్చేసి 4 సెక్షన్స్ అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్, చాలా సివియర్ గా ఉండేటువంటి సెక్షన్స్ ని ఆయన మీద ఆయనకు సంబంధించి ఆయన కేసులో కూడా యాడ్ చేసినట్టు కూడా తెలియజేశారు. ప్రధానంగా ఆయన్ని ఏదైతే ఇక్కడ పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆ విజువల్స్ రావడానికి లేట్ అవడానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, ఈ ప్రధానంగా కూడా అక్కడ పల్నాడుకి సంబంధించి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత డిలే అయింది. నిన్న పాల్వాయికి సంబంధించి పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి అపరిచితులు అనే వచ్చినటువంటి సందర్భంలో మొత్తం కూడా ఆ వెబ్ కెమెరాని మొత్తాన్ని కూడా చెక్ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలిసినట్టుగా కూడా తెలిసారు. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆ డీటెయిల్స్ మాత్రం వివరించడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్కి సంబంధించిన విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే కూడా స్టేట్కి సంబంధించి సిఈసికి ఫోన్ చేయటం, దీనికి ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు
మీరు ఏమి చేస్తున్నారు అని అడిగినటువంటి సందర్భం ఆయన్ని వెంటనే కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అని కోరినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు వెంటనే కూడా స్పందించామని తెలియజేస్తున్నారు ఈ ముఖేష్ కుమార్ మీనా. అలాగే ఆయన మీద ఇప్పటికే 10 కేసులు నమోదు చేశామని, కొన్ని కేసుల్లో ఆయనే ప్రధాన ముద్దాయి కూడా పేర్కొన్నట్టుగా కూడా తెలియజేశారు. ఏదైతే మాచలకు సంబంధించి 7 ప్రాంతాల్లో ఇప్పటికే ఈవీఎంఎల్ని ధ్వంసం చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ వెనుక కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నట్లు కూడా తెలియజేశారు. అదే విధంగా కూడా ఇక ఏవన్ ముద్దాయిగా కూడా ఆయనకి కోర్టు ద్వారా మెమో ఇస్తున్న పరిస్థితి కనపడింది. ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా టీములు రెడీ చేశారు. ప్రధానంగా కూడా ఒక 2 గంటల క్రితం అయితే మాత్రం సంగారెడ్డి ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. ఆ ట్రేస్ చేసినటువంటి సందర్భంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 2 మొబైల్స్, వాళ్ళ బ్రదర్ది అతనిది మొబైల్స్ అక్కడ ఆ కారులో ఉన్నట్టు కూడా గుర్తించారు. వెంటనే కూడా పోలీసులు ఆ కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి ప్రెజెంట్ అయితే మాత్రం అతన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. అంటే పోలీసుల్ని తప్పుదారి పట్టించేందుకే మొబైల్స్ వరకు కూడా కారులో అటుపెట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే జరిగిందా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. దీనికి అదేవిధంగా కూడా పిన్నెల్లికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అక్కడ జరిగినటువంటి మాచర్లో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు 7 ఘటనలో కూడా వాళ్ళు ప్రధానంగా కూడా వాళ్లే నడిపించినట్టుగా కూడా గుర్తిస్తారు. అదేవిధంగా కూడా ఎవిడెన్స్ దొరికినటువంటి నేపథ్యంలో వాళ్ళు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే 6 టీములు హైదరాబాద్లో అరెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. వాళ్ళు ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా ప్రజెంట్ అయితే వస్తున్నటువంటి వార్తలు. సాయంత్రం 5 లోపు దీనికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి సమీక్ష అనేది నిర్వహిస్తారు. ఈ సిఈసి కేంద్రానికి సమీక్ష చేసి నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా సెక్షన్స్ అన్ని కూడా అమలు చేశామని చెప్పి సెక్షన్స్ అన్నింటినీ కూడా పెట్టామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రధానంగా 4 సెక్షన్స్లో మాత్రం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు. మినిమం 2 సంవత్సరాల పాటు మాత్రం అక్యూజ్డ్కి సంబంధించి ఆయనకి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాచలకు సంబంధించి మాచలపట్నంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అంటే ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కనుక ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి అతనికి అనునయులు కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ లేకపోతే అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితుల్లో ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడ ప్రివెన్షన్ చేసే విధంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను అదే విధంగా కూడా పోలీసు బలగాలను కూడా అక్కడికి తరలించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆయన ఒకవేళ విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారని చెప్పి వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. అలాగే ఆయనకి సంబంధించి దొరికినటువంటి ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్కి సంబంధించి కాల్ డేటా అయితే ఇప్పటికే తెప్పించినట్టు తెలుస్తుంది. ఆయన ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు అనే దాని మీద కూడా పూర్తిగా కూడా వాళ్ళు డీటెయిల్గా కూడా దానికి సంబంధించి ఆ వ్యక్తుల్ని కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించి వాళ్ళ వివరాలు కూడా సేకరించారు. అలాగే తప్పించుకునటానికి వీలు లేని పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. ప్రధానంగా ఆయన కనుక విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం అనేది లేకుండా కూడా ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా దీనికి సంబంధించి లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ రోజైతే ఏదో ఒక టైంలో ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. సీఈఓ ఎవరైతే ముఖేష్ కుమార్ మీనా ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా కూడా ఆయన అరెస్టు త్వరలోనే జరుగుతుంది అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. రైట్, మాచర్లో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇటు ఆయన హైదరాబాద్ చేరుకున్నారని తెలిసి పోలీసులు ఇక్కడ కూడా చేరుకుని ఆయన కోసం గాలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎటువంటి తాజా పరిస్థితి ఉందనే దాని గురించి మనకి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ ని అరెస్ట్ చేయడానికి ఏదైతే రంగం సిద్ధం చేశారో ముఖ్యంగా ఏపీ నుంచి ఒక పోలీస్ బృందం కూడా హైదరాబాద్ అయితే చేరుకుంది. ప్రస్తుతం ఏదైతే సంగారెడ్డి కందిలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వాహనాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా రుద్రవరం వద్ద పిన్నెల్లి అనుచరులకు అలాగే డ్రైవర్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయితే ఉన్న ప్రస్తుతం ఏపీ పోలీసులు కూడా అక్కడే చేరుకున్నారు. ఒక ఫార్చునర్, బొలెరో అలాగే ఇన్నోవాల ఏపీలో టీఆర్ నెంబర్ తో ఉన్న వాహనాలు అయితే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ప్రస్తుతం అరెస్ట్ కి అయితే
పూర్తిగా రంగం సిద్ధమైనట్లే తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళ బ్రదర్స్ పిన్నెల్లి బ్రదర్స్ కూడా విదేశాలకు పారిపోయినందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా పోలీసులు ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే అన్ని ఎయిర్పోర్ట్లు కూడా ప్రస్తుతం ఏపీ పోలీసులు అయితే అప్రమత్తం చేశారు. అలాగే లుకౌట్ నోటీసులు కూడా ఏపీ పోలీసులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తానికి పిన్నెల్లి సోదరుల కోసం హైదరాబాద్ కి అయితే ప్రస్తుతం ఒక పోలీస్ బృందం అయితే చేరుకొని, అలాగే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా గాలిస్తున్నారు. అలాగే కంది మండలంలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ కూడా ఏపీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై కంది సమీపంలో కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు కూడా పరారైనట్లు కూడా ప్రస్తుతం మనకైతే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా డ్రైవర్ తో సహా వాహనాన్ని కూడా హైదరాబాద్ లో తరలిస్తున్నట్లు కూడా ఏపీ పోలీసులు అయితే చెప్తున్నారు. మరొక పక్క ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులోని ముఖ్యంగా పిన్నెల్లి బ్రదర్స్ పై కేసు అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు అయితే చేర్చడం జరిగింది. ఏదైతే ఈవీఎం ధ్వంసం సంబంధించి ఈసీ కూడా పూర్తిగా సీరియస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మే 13 ఎన్నికలు అయిన తర్వాత పిన్నెల్లి బ్రదర్స్ నేరుగా హైదరాబాద్ అయితే చేరుకున్నారు. 4 రోజులు కూడా హైదరాబాద్ లో అయితే మకాం వేశారు. అలాగే మరొక పక్క సిఈసీ కూడా దీనిపై సీరియస్ గా తీసుకోవడంతో ప్రస్తుతం ఏదైతే పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేయడంతో ప్రస్తుతం వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తిగా రంగం అయితే సిద్ధం చేశారు. అలాగే మరొక పక్క ఏపీ పోలీస్ బృందం కూడా హైదరాబాద్ చేరుకొని ఇక్కడైతే పిన్నెల్లి బ్రదర్స్ కోసం అయితే ప్రస్తుతం ఒక గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.